హాయ్ అండి. సోడియం ఎక్కువగా మనం బాడీలో ఉంది అంటే దాన్ని కంట్రోల్ చేసే శక్తి పొటాషియంకు ఉంటుందండి. పొటాషియము పొటాటోలో, స్వీట్ పొటాటో, అరటిపండు, దానిమ్మ, పుచ్చకాయ ఇట్లా కొన్ని ఐటమ్స్లో ఎక్కువగా ఉంటుంది. అవి తీసుకోవాలి. అలాగే మంచి స్లీప్ రావాలి అంటే మెగ్నీషియం బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి ఎక్కువ సీడ్స్లో ఉంటాయండి. ఆలివ్ సీడ్స్, బాదాం సీడ్స్, కాజు, వాల్నట్స్ ఇట్లా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే రెసిస్టెన్స్ పవరు, ఇమ్యూనిటీ బాగా ఉండాలి అంటే విటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి. పుల్లగా ఉండే వాటిలో అన్నిట్లో కూడా విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. లెమన్ అందరికీ అవైలబుల్గా ఉంటుంది, తక్కువ కాస్ట్లో వస్తుంది కాబట్టి లెమన్ ప్రతిరోజు కూడా ఒకటి యూస్ చేయటం అలవాటు చేసుకోండి. విటమిన్ డి బాగుండాలంటే అందరూ తెలిసిందే కదా, ఎండలో ఎక్కువ కూర్చోవాలి. విటమిన్ డి సప్లిమెంట్స్ వాడేవాళ్ళు ఆ మెడిసిన్ని మీరు వేసుకోవాల్సింది మజ్జిగతో అండి, వాటర్తో కాదు. అది బాగా పనిచేస్తుంది. దీంతో పాటుగా ఎక్కువగా సంతోషంగా జాయ్ఫుల్గా ఉండే ప్రయత్నం, పాజిటివ్ థింకింగ్ని ఎక్కువ ఏర్పరచుకోండి. మెడిటేషన్లో కూర్చోండి, హ్యాపీగా